సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఇవాల్టితో సీఐ నాగరాజు కస్టడీ ముగియనుంది. విచారణకు నాగరాజు ఏమాత్రం సహకరించలేదని చెబుతున్నారు. దీంతో మరోసారి కస్టడీ కోరే అవకాశం ఉంది. మరోవైపు కానిస్టేబుల్స్ అశోక్, నాని, బాబురావు, సాంబయ్యను ఇవాల్టి నుంచి కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్నారు. ఇదే అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లక్షదుర్గ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన రౌడీ షీటర్ గాజే సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి కీలక నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును వారిని రోజులు కస్టడీకి తీసుకుని సిట్ అధికారులు విచారిస్తున్నారు. నేటితో కస్టడీలో ముగిసినప్పటికీ ఇంతవరకు గాజే సాయికృష్ణ డెడ్ బాడీ మాయం మిస్టరీ మాత్రం ఛేదించలేకపోయారు. ఏ ప్రశ్న అడిగినా కూడా తనకు తెలియదనే సమాధానం చెప్పడంతో మరోసారి ఇతర కానిస్టేబుల్ అంటే ఆ సమయంలో ఎవరైతే నాగరాజుతో పాటు పనిచేసి ఉన్నారో వారిని కూడా కస్టడీ తీసుకుని విచారించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆ కానిస్టేబుల్ అశోక్, నానిలతో పాటు సాంబయ్య, అదేవిధంగా నలుగురిని కూడా ఇప్పటికే కోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది కస్టడీ తీసుకోమని. ఈ రోజు నుంచి వారిని కూడా కస్టడీ విచారిస్తున్నారు. మరో నాగరాజు ఈరోజు కస్టడీ ముగిసిన నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తారు. మరోవైపు ఈ కేసులో ప్రభుత్వ సాక్ష్యాలను ఆధారంగా కానిస్టేబుల్స్ కేసు సమాచారం రాబట్టే అవకాశం ఉందని కూడా చిట్టు బలంగా భావిస్తుంది. ఎందుకంటే నాగరాజు ఒక్కడే ఈ హృదయం మాయం చేయడం కావచ్చు, లేకపోతే తర్వాత పరిణామాలకు సంబంధించి ఆయన ఒక్కడే చేసే పని కాదు. ఇది తప్పకుండా కానిస్టేబుల్ సహకారంతో వ్యవహారం అవుతుందని నమ్ముతున్నారు. దాని కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఈ నేపథ్యంలో ఈ నలుగురు కానిస్టేబుల్ 5 రోజులు కస్టడీ ముగిసిన తర్వాత తప్పకుండా ఇందులో పురోగతి ఉంటుందని భావిస్తారు. అందుకు అనుగుణంగానే అన్ని పూర్వసాగిన ఆధారాలను ఎదురుపెట్టి అన్ని ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. లక్ష్మీ దుర్గ. థ్యాంక్ యూ ప్రసాద్.